వెలుగున్నప్పుడు మనం ఏదైనా తప్పు చేయడానికి ఏం చేస్తాం? భయపడతాం. అవునా కదండి? ఇక్కడ ఏదన్నా వెలుగు ఉంది, ఇక్కడ ఏం చేయాలన్నా ఏం చేస్తాం? మనం 1-2 సార్లు ఆలోచన చేస్తాం. అదే చీకట్లోకి వెళ్ళితే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా వెలుగు సంబంధుడిగానే ఉండాలి. కారణం ఏంటంటే అక్కడి నుంచి మనం సృష్టించిన దేవుడు మనం చూస్తున్నాడు. ఆయన నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను వెలుగు సంబంధుని కాబట్టి నేను ఎక్కడున్నా నా తండ్రి నన్ను పరిశీలించి చూస్తాడు. కాబట్టి నా హృదయాన్ని, నా దేహాన్ని నేను ఏం చేయాలి అంటే జాగ్రత్తగా నేను కాపాడుకుంటూ ఉండాలని ఏం చేయాలి? నువ్వు ఒక నిరీక్షణ అనేది కలిగి ఉండాలి, తలంపు అనేది కలిగి ఉండాలి, ఒక ఆలోచన అనేది కలిగి ఉండాలి. అలా లేకోకుండా నేను ఏదో ఉన్నానులే, చేశానులే అంటే కనుక మనం వెళ్ళిపోతే కనుక ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని చెప్తూ ఏమని చెప్తున్నాడు తెలుసా? 11 వచ్చిన చూడండి. ఉండక వాటిని ఖండించడి. అంధకార క్రియలను ఏం చేయాలంటే మనం ఖండించేయాలి. వాటి ఏమాత్రం కూడా ఫాలో అవ్వకూడదు, మనం వాటి ఏమాత్రం కూడా వెంబడించకూడదు. మనం చీకటి కార్యాల వైపు మనం వెళ్ళకూడదు అసలు. ఎందుకంటే మనం వెలుగు సంబంధులం.